శుభదినం ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక్క దినమున దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుటకు దేవుడిచ్చిన యొక్క కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అలాగే మీరంతా కూడా ప్రతిదినము ఈ కార్యక్రమాన్ని చూచి ఈ యొక్క వాక్యాన్ని వింటూ బహుగా దీవింపబడి ఆశీర్వదింపబడుచు ఉన్నారని నమ్ముచూ ఉన్నా. అలాగే సంఘము మినిస్ట్రీస్ మీ కొరకు తప్పక ప్రార్థిస్తూ ప్రార్థనలో విజ్ఞాపనలు చేస్తూ కనిపెడుతూ ఉన్నారని నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. ఈ దినము కూడా దేవుడు ఒక నూతనమైన వాక్కు చేత మనల్ని నింపి ఆయన సంతృప్తి పరచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది మీలో ఆశ కొని ఉన్నారు? అంటే ఎంతమంది మీలో డిజైర్ కలిగి ఉన్నారు, నాకు ఇది కావాలి, నేను ఇది పొందుకోవాలి అని? మీరు నిజంగా మీ యొక్క డిజైర్ ఏదైతే ఉందో దానిని బట్టి, మీ కోరికను బట్టి, మీ డిజైర్ ని బట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ విధముగా మీ ఆత్మీయ జీవితం ఉందో, ఏ మార్గంలో మీరు ఉన్నారో, ఎటు మీ ప్రయాణం ఉందో అది తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ రోజు దేవుడు ఒక నూతనమైన అంశం ద్వారా మీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ట్రూ డిజైర్స్ అన్న ఒక వాక్యాన్ని మీకు వినిపింపు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. నిజమైన కోరికలు లేదు అంటే నిజమైన ఆశలు, డిజైర్స్ ఏవి, అవి ఎలా ఉంటాయి, అవి మనం కలిగి ఉన్నామా లేదా అని దేవుడు జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది దేవుడు మీ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేస్తాడు అని. దేవుడు మీ ఆశలను, డిజైర్స్ ని తీరుస్తాడు అని దేవుని వాక్యమే చెప్తూ ఉంది. దేవుని వాక్యమే స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ వాక్యమే లేకపోతే ఎంతో మంది నిరాశ, నిస్పృహలలోకి, అలాగే నీరసంలోకి, ఆత్మీయ జీవితంలో కృంగిపోయే పరిస్థితిలోకి వెళ్ళవచ్చేమో. అయితే దేవుడి వాక్యము ద్వారా కూడా అనేకుల హృదయములను తెప్పరిల్ల చేసి ఆయన వాక్యాన్ని, ఆయన స్వరాన్ని వినిపింపచేస్తూ కొంతమందినైనా సరే ఈ వాక్యం ద్వారా ఆయన రాజ్యంలో బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. అయితే ఈ వాక్యము ఏంటో ఈ రోజు మనము గమనించబోతూ ఉన్నాము, గ్రహించబోతూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది మనందరికీ తెలిసిన కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనమే అని మనందరికీ తెలుసు. ఈ వాక్యమును గూర్చి మనము ధ్యానించబోతూ ఉన్నాము. దేవుడు ఆయన స్వరాన్ని వినిపింప చేయబోతున్నాడు. మరి ఆ వాక్యం ఏంటో మనందరికి తెలుసు కదా. ఒక్కసారి మనము చదువుకుందామా? ఆయన 4వ వచనంలో ఇలా అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ డిజైర్స్ ని ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు, నీ డిజైర్స్ ని ఆయన తీరుస్తాడు, నీ యొక్క కోరికలను ఆయన తీరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానికే దేవుడు హృదయ వాంఛలు అని ఆయన పేరు పెట్టడం జరిగింది. మంచిదే. నీ హృదయ వాంఛ ఏంటి? ఈ రోజు ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, నీ హృదయ వాంఛ ఏంటో దానిని దేవుడు తీర్చాలని కోరుకుంటున్నాడు. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. చాలా బాగుంది కదా ఈ మాట. ఈ వాక్యము మనల్ని తెప్పరిల్లు చేస్తుంది. నిజముగా నా ఆశలన్నీ తీరితే ఎంత బాగుంటుంది, నా కోరికలన్నీ కూడా సఫలమవుతే ఎంత బాగుంటుంది అని మనము ఆలోచిస్తూ ఉన్నాము. నిజముగానే ఈ వాక్యం ఒకటి చాలు, దీన్ని పట్టుకొని నా జీవితం అంతా నేను నింపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను అని నీవు ఆశతో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నావు. దేవుడు ఈ వాక్యము నిజముగా నీ కొరకే దేవుడు వ్రాసి పెట్టాడు. ఇది మన కొరకే దేవుడు వ్రాయించాడు. ఇది నిజముగానే మనకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అయితే దేవుడు దాన్నే ఈ రోజు నీకు ఇంకొంత లోతుగా విశదీకరించాలని కోరుకుంటున్నాడు. ఆయన దీన్ని విప్పాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ హృదయ వాంఛలను ఆయన తీర్చును అని వ్రాస్తున్న ఈ వాక్యము నిజముగా నీ హృదయ వాంఛలను తీర్చేందుకు రాయబడలేదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రేమ దేవుని కుమారుడు, కుమార్తె, అయితే నా హృదయ వాంఛలను తీరుస్తుందని చెప్తున్న ఈ వాక్యము నా హృదయ వాంఛలను తీర్చట్లేదా? నా డిజైర్స్ ని తీర్చట్లేదా? ఇంకే డిజైర్స్ తీరుస్తుంది? ఏ డిజైర్స్ ను గూర్చి ఈ వాక్యం తెలియపరుస్తుంది అని అనుకోవచ్చు. అందుకే దేవుని వాక్యం అంతా కూడా మర్మయుక్తమైనది. దేవుని వాక్యం అంతా కూడా గూఢమైనది. నిగూఢమైన సంగతులను, సత్యములను వివరించుటకే దేవుడి వాక్యాన్ని వ్రాయించాడు. అలాగే శాంసన్ సంతోష్ మినిస్ట్రీస్ ని కూడా దేవుడు మన మధ్యకు, మన
వారందరి ఎదుటకు ఆయన తీసుకుని వచ్చాడు. ఈ స్వరాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఈ యొక్క మర్మాన్ని తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ సత్యం ఏమిటో తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ హృదయ వాంఛలను నేను తీరుస్తాను. నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడుగా నేనున్నాను అంటున్న దేవుడు, నీ హృదయ వాంఛలు అనే ఈ హృదయ వాంఛలు నీ సొంతమైన హృదయ వాంఛలు ఏమాత్రము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మదిలో నుండి నీ మనసులో నుండి కలిగే నీ సొంత స్వాభిమానంతో కూడిన ఆశలు, కోరికలతో కూడిన హృదయ వాంఛలు కావు ఇవి. అయితే ఇందులో ఉన్న ఆత్మీయ మర్మం ఏంటి, సత్యం ఏంటి నాకు తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? అందుకే దేవుడు దాన్ని విప్పుతూ ఉన్నాడు. మొదట దేవుడు ఆయన వాంఛలతో నిన్ను నింపుతాడు, ఆయన కోరికలతో నిన్ను నింపుతాడు. అంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు, ఉద్దేశములు, ఆయన బృహత్తరమైన చిత్తము, ఆయన నిన్ను పరలోకం నుండి ఎలాగున చూస్తూ ఉన్నాడో, ఎలాంటి దృష్టితో నిన్ను నీ జీవితాన్ని చూస్తూ నిన్ను కట్టాలను కోరుకుంటున్నాడో, వాటికి సంబంధించిన ఆశలను, కోరికలను, వాటి హృదయ వాంఛలతో దేవుడు నిన్ను నింపి మొదట ఆయన నిన్ను సంతృప్తి పరిచేవాడుగా ఉన్నాడు. మొదట ఆయన వాంఛలు, ఆయన హృదయ వాంఛలు నీ హృదయంలోనికి ఆయన పోయు దేవుడుగా ఉన్నాడు. అవి పోసిన తరువాత వాటిని నీవు మొదట నా హృదయ వాంఛలు, నాలో ఉన్న ఈ హృదయ వాంఛలు దేవుడే పెట్టాడు అని నీవు యాక్సెప్ట్ చేయులాగున చేస్తాడు. ఈ హృదయ వాంఛలు దేవుని నుండే నా హృదయంలోనికి పోయబడ్డాయి. ఇవి పరలోకం నుండి వాక్యము ద్వారా, వాక్యమును నేను ధ్యానించడం ద్వారా నాకు ఒక ఆశ కలిగింది. దేవుని వెంబడించడం ద్వారా నాకు ఒక ఆశ కలిగింది. దేవుని యొక్క స్వరాన్ని వినుట ద్వారా నాకు ఒక ఆశ కలిగింది. ఈ ఆశ హృదయ వాంఛగా నాలో ఇప్పుడు అది మిళితమై ఉంది. నా హృదయంలో ఈ హృదయ వాంఛ ఉంది అని నీవు నమ్మి దాన్ని అంగీకరించిన తరువాత మెల్లమెల్లగా దానిని దేవుడు నీ సొంత హృదయ వాంఛగా దాన్ని ఆయన తయారు చేయడం జరుగుతుంది. నీ హృదయ వాంఛగా కొంతకాల క్రమేణా అది తయారయ్యి నీవే అంటావు, ప్రియమైన దేవుని కుమారుడు, కుమార్తె, అది చాలా ఆత్మీయ సంగతిలాగా కనిపించే హృదయ వాంఛ అయినా, అది అనేకులకు అర్థం కాని ఒక వాంఛగా ఉన్నా సరే, అనేకులకు చాలా వెర్రిని పుట్టించే ఒక వాంఛగా ఉన్నా సరే, నీవు అందరికి చెప్తావు ఇది నా హృదయ వాంఛే అని. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? ఒకప్పుడేమో అది నీకు చాలా దూరముగా అనిపించే ఆ కోరిక కావచ్చు, వాంఛ కావచ్చు. అయితే మొదటిగా దేవుడు తన హృదయ వాంఛగా అది నీలోకి దేవుడు డౌన్లోడ్ చేయించిన తరువాత, నీ హృదయంలోనికి దాన్ని విత్తిన తరువాత, అది మొదటిగా దేవుని వాంఛనే, దేవుని వాంఛగానే అది ప్రవేశించొచ్చు. కానీ తుదకు అది నీ వాంఛగా అయిపోతుంది. దానినే దేవుడు ఇక్కడ కీర్తనలకు రాసిన ఈ యొక్క ఆ సందర్భమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, ఆ వాంఛలే ఇవి, నా కోరికలే, నా యొక్క డ్రీమ్సే, నా యొక్క విజన్సే, నేను నీ కొరకు కలిగి ఉన్న ఉద్దేశాలే, ఇవి నా హృదయ వాంఛలుగా ఇవి మొదట అయి ఉండగా, ఆరంభంలో అయి ఉండగా, వీటిని నా బిడ్డ అయిన నీలోనికి ప్రవేశింప చేస్తూ ఉండగా, కొంతకాలం అవి నీ హృదయంలో సంచరిస్తూ నీ హృదయమును అవి నూతన పరచడం ప్రారంభిస్తాయి. కొంతకాలమైన తరువాత నీవే వాటిని అంగీకరించి, నీవే వాటిని వెంబడిస్తూ, నీవు నీ హృదయ వాంఛలుగా వాటిని చేసేసుకుంటావు. ఇక ఎవరితో అయినా నీ సమాధానము అది నా హృదయ వాంఛే. అక్కడికి వెళ్ళడం అన్నది నా హృదయ వాంఛే. ఈ కార్యము నేను చేయడం అన్నది నా హృదయ వాంఛే. నేను ఇదిగో ఈ బృహత్తరమైన దేవుని చిత్తమును చేపట్టడం అన్నది మొదట అది నాకు అర్థం కాలేదు, మొదట అదేంటో నాకు తెలియదు, మొదట అది ఎవరో చెప్తే నేను విన్నాను, నేను ఒక వాక్యాన్ని విన్నాను, ఒక ప్రసంగాన్ని నేను విన్నాను, ఒక దైవ సేవకుడు, దైవజనుడు చెప్తే విన్నాను. అయితే చివరికి నేను ధ్యానిస్తూ దేవుని సమయంలో, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ముందుకు వెళ్తూ ఉండగా నాకు అర్థమైపోయింది, ఇది నా హృదయ వాంఛ. దేవుడు ఆయన వాంఛను నా వాంఛగా చేశాడు, ఆయన హృదయ వాంఛను నా హృదయ వాంఛగా చేశాడు అని నాకు దృఢమైన నమ్మకం పుడుతూ ఉంది. ఇది నా కొరకే దేవుడు సిద్ధపరచాడు అని నాకు అనిపిస్తుంది. దేవుని నామాన్ని నేను మహిమపరుస్తున్నా.
అని నీవు వెనువెంటనే ఏం చేస్తావో తెలుసా? దేవుని యందు అమితముగా సంతోషిస్తావు, ఆనందిస్తావు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుని యందు ఆనందించు దేవుని బిడ్డలు ఎవరైనా సరే వారి సొంత వాంఛలతో నింపబడి ఉండరు, కానీ దేవుని వాంఛలే తమ వాంఛలుగా చేసుకుని అప్పుడు దేవుని వైపు చూస్తూ దేవుని అడుగుతారు, దేవా ఈ వాంఛ నీవు నాలో పెట్టావు, ఇప్పుడు ఇది నా వాంఛగా అయిపోయింది, నా డిజైర్ గా అయిపోయింది, దీన్ని నీవు ఫుల్ఫిల్ చేయవా అంటే దేవుడు చేయక ఎలా ఉంటాడు? ఎందుకంటే అది ప్రారంభమైంది పరలోకం నుండి, అది ప్రారంభమైంది ఆయన నుండి, అది ఆరంభమైంది ఆయన హృదయం నుండి, ఆయనలో నుండి బయలుదేరిన ఈ వాంఛ తుదకు ఇది నీ వాంఛగా అవ్వగా ఇప్పుడు నీ వాంఛ అయినా ఏ వాంఛనైనా సరే తప్పక దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దైవత్వమే కాబట్టి, దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పరలోకమే, దేవుని సన్నిధే కాబట్టి, దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దేవుని శక్తితో నింపబడిన ఆ దేవుని యొక్క గొప్ప మార్గములే కాబట్టి, ఆయన చిత్తమే కాబట్టి, ఆయన బృహత్తరమైన చిత్తమే కాబట్టి తప్పక దేవుడు దీన్ని తీరుస్తాడు. ఇది మనము గ్రహించాలి. ఇదే సత్యము. ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉండగా, ఈ దినము నీ సొంత ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన, తుచ్చమైన, లేదు అనంటే తాత్కాలికముగా ఉండునటువంటి, తాత్కాలికముగా కొంతకాలం మట్టుకే ఉండునటువంటి అలాంటి ఆశలు, కోరికలతో దేవుని బిడ్డగా నీవు ఇక మీదట ఏమాత్రము ఉండవు. కానీ పరలోకము నుండి దేవుడు ఆయన మెల్లనైన స్వరము ద్వారా, వాక్యము ద్వారా, ఆయన వాగ్దానముల ద్వారా, ఆయన సత్యముల ద్వారా, ఆయన ప్రత్యక్షతల ద్వారా నీకు వినిపింపు చేయు వాటినే దేవుడు నీ వాంఛలుగా, నీ హృదయ వాంఛలుగా చేసి ఆయన వాటిని నెరవేర్చు దేవుడై ఉన్నాడు. అయితే నీవు అన్నిటికన్నా విశేషముగా ఈ వాంఛలను ఆబ్లిగేటెడ్ గా తీసుకోవు. నీవు ఇదేదో నాకు భారంగా ఉంది అయినా పర్వాలేదు అన్నట్లు తీసుకోవు, కానీ ఇది నా ఆనందం, ఇది నా సంతోషం, దేవుని అందే నా ఆనందం, దేవుని అందే నా సంతోషం, ఆయన ఇచ్చిన వాంఛలే ఇవి నా వాంఛలుగా ఇప్పుడు అయిపోయాయి. ఇది ఇప్పుడు ఏ మాత్రము ఆయన వాంఛ కాదు, కానీ దేవుని కొరకైనా నా వాంఛ అని నీవు గట్టిగా నిలబడి, దృఢముగా నిలబడి ఆయన కొరకు నీవు సాక్షిగా జీవిస్తావు. ఈ ట్రూ డిజైర్స్ ఈ రోజు నిన్ను తాకి నీవు దేవుని నుండి పొందుకొని, ఆయన స్వరాన్ని వింటూ నీవు ఆయన నుండి రిసీవ్ చేసుకుని, నీ డిజైర్స్ గా చేసుకుని, వాటిని ఫుల్ఫిల్ చేసుకుని నీ జీవితాన్ని గొప్పగా నీవు మలుచుకునేదిగాక. యేసు నామాన్ని బట్టి నీ జీవితాన్ని మరింత శక్తివంతముగా కట్టుకునేదిగాక. దేవుడు ఈ వాక్యమును నీ జీవితంలో ఫలింప చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. థాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. నాయన ట్రూ డిజైర్స్ ని ఈ రోజు మా వీక్షకులందరికీ, ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, సంఘానికి మీరు వివరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగా యెహోవా యందు ఆనందించువాడు తప్పక నాయన హృదయ వాంఛలు నాయన ఎదుగో తండ్రి నాయన ఫుల్ఫిల్ చేసుకుంటాడు అన్న వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నిజముగా నాయన ఎదుగో తండ్రి నాయన మా కోరికలు, మా స్వంత కోరికలు, స్వకీయమైన కోరికలు ఏవైనా ఉంటే అవి నాయన తాత్కాలికమైనవే, అవి శరీర సంబంధములే, అవి నాయన ఇదిగో తండ్రి నాయన శరీర సంబంధమైనవి మాత్రమే కాక ప్రకృతి సంబంధమైనవే, వాటి ద్వారా ఏ ప్రయోజనం లేదు. అయితే నాయన ఇదిగో తండ్రి మా వాంఛలను మీరే గనుక మలచగలిగితే అది అద్భుతం, అది ఆశ్చర్యం. దానిని గూర్చే ఈ గొప్ప వాక్కును మీరు మాకు అనుగ్రహించారు నాయన. నిజముగా ఇదిగో తండ్రి నాయన హృదయ వాంఛలను కూడా మీరే అనుగ్రహించే దేవుడుగా మీరు మా ముందు ప్రత్యక్షుడైనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన దీనికి కూడా ఇదిగో తండ్రి మేమేమి చేయవలసిన అవసరం లేదు, మీరిచ్చి వాటిని పొందుకుంటే చాలు, అవి మా హృదయ వాంఛలుగా అవుతాయి నాయన. మేము ఏ వాంఛ కణాలో, ఏ వాంఛ కలిగి ఉండాలో వాటిని కూడా మీరే మాకు నేర్పించు దేవుడుగా ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి మీ ద్వారా, మీ నామాన్ని బట్టి, మీ వాక్యము నుండి మీ వాంఛలను నాయన మేము పొందుకుని, రిసీవ్ చేసుకుని, వాటిని మా హృదయ వాంఛలుగా చేసుకుని, వాటిని నాయన మీ శక్తి ద్వారా ఫుల్ఫిల్ చేసుకుని అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా మేముండులాగున మొదట మా జీవితమును బలముగా, శక్తివంతముగా మీ కొరకు, మీ రాజ్యము కొరకు మేము కట్టుకునేలాగున మీరు నాయన మా కొరకు కలిగి ఉన్న ఈ గొప్ప మర్మమును బట్టి, ఈ యొక్క నాయన రెవల్యూషన్ బట్టి, ఈ యొక్క నాయన ప్రణాళికను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బిడ్డల
బిడలందరినీ బ్లెస్ చేస్తూ నాయన ఇక మీదట మీ బిడలందరి యొక్క హృదయ వాంఛలు అవి మీవై ఉండునుగాక నాయన. మొదట అవి మీవై ఉండునుగాక, తరువాత వారందరి హృదయ వాంఛలుగా అవి అవునుగాక. వారి హృదయ వాంఛలుగా అవి నాయన అయిన అవి నాయన ఇదిగో తండ్రి నాయన ఫుల్ఫిల్ అవునుగాక. తద్వారా నాయన బిడలు సంతృప్తి పరచబడి నాయన ఆత్మీయంగా అన్ని విషయములలో నాయన వృద్ధి చెందుచు నాయన ఇదిగో తండ్రి నాయన గొప్పగా నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఎదిగి ఫలించి అత్యున్నతమైన మీ నామమును మహిమపరుస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. ఇదిగో తండ్రి ఈ హృదయ వాంఛలు నాయన ఇదిగో తండ్రి మీ వాంఛలను ఇదిగో తండ్రి తమ హృదయ వాంఛలుగా చేసుకోవడం మాత్రమే కాక నాయన వాటిని బట్టి ఇదిగో తండ్రి ఈ హృదయ వాంఛలను బట్టి మీ యందే నాయన మీ బిడలు ఆనందించెదరుగాక. యెహోవాను బట్టి మీ బిడలు ఆనందించెదరుగాక. యేసయ్యను బట్టి మీ బిడలు ఆనందించెదరుగాక. పరిశుద్ధాత్మని యొక్క నాయకత్వం నడిపింపును బట్టి మీ యందు ఆనందించెదరుగాక. దేవాని మీ బిడలందరూ మీ చేతులుగా చెప్తూ బ్లెస్ చేస్తూ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.